నమస్తే, నేను సిరి. గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా వరకు మనము ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు అయితే ట్వీట్ల రూపంలో వాళ్ళకి కొంత అంటే ఇలాంటివి చేయొద్దు అని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయినా కూడా చాలా మంది ఇప్పటికీ కూడా ఆ బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమందిని అయితే అంటే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకొంతమంది మీద అయితే ఇప్పుడు కేసు అయితే నమోదు చేసిండు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. సో మరి దాని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, బెట్టింగ్ యాప్స్, సో ఈ యాప్స్ వల్ల చాలా మంది అప్పుల పాలయ్యారు. ఇంకొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలకి దూరమై కుటుంబాలను రోడ్డు మీద పడేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని మీద సజ్జనర్ గారు కూడా వీడియోలు చేసిండ్రు, ట్వీట్ల రూపంలో కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఆయన కూడా వాళ్ళు ఎక్కడ వినట్లే. కానీ ఎట్టకేలకి ఒక 11 మంది మీద ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీదనైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదైనాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇది ఒక సామాజిక నేరం. వీళ్ళు చేస్తోంది ఒక మర్డర్. ఏది బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయటం ద్వారా యువతని హత్య చేస్తున్నారు. ఎంతమంది చనిపోయారు? ఈ బెట్టింగ్ యాప్లు ఈ వలలో చిక్కుకొని అటు కుటుంబానికి దూరమై ఆ డబ్బులు కట్టలేక నరకం చూసి ఎంతమంది ఆత్మహత్యలు, ఇప్పటికి 1000 మంది ఆత్మహత్యలు తెలంగాణలో ఇక్కడ చేసుకున్నారంటే ఇది ఒక మహాభూతంగా మారిందనమాట. యువతరాన్ని మింగేస్తారు. ఆ వార్తలు చదువుతుంటే మనసు కలిచివేస్తుంది. ఏంటి, భార్యాబిడ్డల్ని చంపి టెకీ ఆత్మహత్య మాదాపూర్, 4 లక్షలు చెల్లించమని వేధింపులు తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య, తల్లిదండ్రుల ఆవేదన. అసలు ఎంతమంది పేపర్ తెరిస్తే ఈ వార్తలంటే ఏం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? బాధ్యత లేదా వాళ్ళకి? సజ్జనార్ తీసుకున్నటువంటి చొరవ కూడా ఆ అధికారంలో ఉన్నటువంటి ఆ నాయకుల్లో కనపడకపోవటం అంటే ఎలా చూడాలా? ఇది ప్రధాని దీనిపైన దృష్టి పెట్టాలి. కేంద్ర హోంశాఖ మంత్రి దీనిపైన దృష్టి పెట్టాలి. ఎక్కడో మావోయిస్టులు, నక్సలైట్లు వాళ్ళని అణిచివేయటం కోసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో భేటీలు పెడుతుంటారు ప్రతి సంవత్సరం. మావోయిస్టులను రూట్అవుట్ చేశారు. ఇవాళ మావోయిజం అనేది మొచ్చుకు కూడా కనపడిన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఇది సీమాంతర ఉగ్రవాదం కన్నా కూడా డేంజర్. బయటి శక్తులతో మనం పోరాడగలం, కానీ ఇక్కడ ఈ లోపల శక్తులు ఇవి. ఏది, వీటిని ఎలా అణిచేయాలి? ముందు తల్లిదండ్రుల నుంచే ప్రారంభం కావాలి. సంస్కరణ అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలి. వాళ్ళ తల్లి కాపలా కాసుకోవాలి తన బిడ్డ గురించి. తండ్రి ఇవాళ భద్రతగా వాళ్ళ మధ్య గ్యాప్ ఉండకూడదు. బిడ్డ స్వేచ్ఛగా తల్లిదండ్రులకు చెప్పుకోగలిగి ఉండాలి. ఏది, తన కష్టం నష్టం, తను ఎక్కడన్నా చేబదులు తెచ్చుకున్నా, అప్పు తెచ్చుకున్నా తల్లిదండ్రులను అడిగి తీర్చేటట్టుగా ఉండాలి. కానీ వీళ్ళ నుంచి రాని పరిస్థితుల్లో ఏమవుతుంది? అప్పుల కోసం బయటకు వెళ్ళడం, వాళ్ళ యొక్క వడ్డీలు చెల్లించలేక రక్తం తాగుతున్నారు ఒక రకంగా. వీటిని ప్రమోషన్ చేయడం కోసం సినిమా నటుల, సెలబ్రిటీల, ఇన్ఫ్లుయెన్సర్లు ఏమొచ్చింది మాయరోగం వీళ్ళకి? రక్తపు కూడు, కక్కిన కూడు కాసి పెడుతున్నారా? అంటే అసలు కనీసపు సామాజిక బాధ్యత ఎందుకు వీళ్ళకి పొరబడింది? వీళ్ళు కొంతమంది ఉన్నారమ్మా సినిమా నటులు, విపత్తులు వస్తే విరాళం ఇస్తారు. అది సామాజిక బాధ్యత కదా. ఎన్టీఆర్ హయాం నుంచి మనం చూస్తున్నాం. ఏంటి, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మనం చూసాం. అటు దివిసీమ తుఫానను, రాయలసీమ కరువను, పోలీసు రక్షణ నిధను, వాళ్ళు జోలిబట్టి విరాళాలు సేకరించడం, సొంత డబ్బులు విరాళం ఇవ్వడం. చిరంజీవి కానీ, సూపర్ స్టార్ కృష్ణ కానీ, ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరు, పవన్ కళ్యాణ్, లేకపోతే రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా 2 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తూ, అవి అవసరం. ప్రకాష్ రాజ్ ఇలాంటి వాళ్ళు. కానీ డబ్బు కోసం మీరు సోషల్ మీడియా యాప్లను ప్రమోట్ చేస్తున్నారంటే అంటే ఏంటి? నేను అది ఆడాను, దాంట్లో నాకు కారు గిఫ్ట్ వచ్చింది, మీరు ఆడండి అంటే ఇక్కడ సార్ ఇది లక్షల రూపాయల గురించి కాదు సార్, కోట్లు అంటారు సార్ ఒక్కొక్కరికి. అసలు వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తూ ఉంటారు సోషల్ మీడియాలో. వాళ్ళు 10th ఇంటర్ కూడా పాస్ సరిగా అవ్వని వాళ్ళు కూడా 20 కోట్లు 30 కోట్లు సంపాదించారంటే అది మామూలు విషయం కాదు కదా సార్.
ఒక్కొక్కరు ఒక సామాన్య వ్యక్తి 30,000 సగటున సంపాదించాలంటే నెల రోజులు కష్టపడితే గానీ ఆ 30,000 ఆయన చేతికి అందవు. కానీ వీళ్ళు అంత ఈ ప్రమోషన్స్ చేసుకుంటూ కోట్ల రూపాయలు దండుకున్నారంటే అది ఇలా అంటే చూడాలంటారు. రాత్రికి రాత్రి కుబేరులు అవ్వాలనో, డబ్బు సంపాదనతో కళ్ళు మరి పొరలు గమ్మితే ఎలా? డబ్బు ఎంతవరకు సంపాదిస్తారు? ఎంతవరకు హద్దు? పసిబిడ్డలు, యువతరం వీళ్ళ యొక్క రక్తపు పునాదుల మీద మీరు నిర్మాణాలు చేసుకుంటారా మీ భవనాలని? అంటే ఆ శ్యామల ఎవరు ఆ వైసీపీ అధికార ప్రతినిధిగా ఎలా నమ్ముతారు? ఇది ఎవరికి చెడ్డ పేరు? ఒక శ్యామల కాదు. ఇప్పుడు శ్యామల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీలాంటి అధికార ప్రతినిధుల ఈ పార్టీకి ఉండేదని కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైనస్లో పడ్డట్టే కదా ఈవెన్ అధికార ప్రతినిధిగా నియమించుకోవడం ద్వారా. జగన్కి మేలు చేయడం కన్నా ఇవాళ శ్యామల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓట్ పర్సెంట్ 10% పడిపోతుందా? శ్యామలే కాదు, ఇంకా వరుస పెట్టి ఆ విష్ణుప్రియను లేకపోతే సురేఖవాణి కూతురు రితు చౌదరి, ఆమె మొన్న మనం చూసాము 700 కోట్ల రూపాయల జబర్దస్త్ రితు చౌదరి. అతను ఎవరో శ్రీకాంత్, శ్యామకూర్తి శ్రీకాంత్ ఎవరో, అతను ఏదో భార్య అని లేకపోతే అసలు ఆమె ఇచ్చింది కూడా కొంత స్టేట్మెంట్ దాన్ని ఖండిస్తూ 700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు మరి రితు చౌదరి. అతను ఎవరో బయట పెట్టాడు. సబ్ రిజిస్టార్ ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టార్ సింగ్, ధరమ్ సింగ్ ఎవరో అతను వీటన్నిటిపైన అసలు పెద్ద లేఖ రాశాడు ముఖ్యమంత్రికి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను చేసిన తప్పులు. వీళ్ళందరూ కూడా ఒక లగ్జరియస్ లైఫ్ కి అలవాటు పడి ఇలాంటివి చేస్తున్నారని అనుకోవచ్చా సార్? ఇలా చూడాలంటారు. అసలు వీళ్ళకి రెమ్యునరేషన్ల పరంగా బాగానే వస్తాయి. వీళ్ళందరూ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, ఒక మాదిరిగా చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా డిగ్రీ పైన చదివిన వాళ్ళు ఉంటారు. అయినా కూడా డబ్బు మీద వ్యామోహంతో చేస్తున్నారు, ఇట్లాంటి లగ్జరీ లైఫ్ ని అలవాటు పడిపోయి చేస్తున్నారు అంటే అది ఎట్లా అంటారు సార్? అసలు ఇది తప్పు. ఇది తప్పు కాదు, ఇది పాపం. పాపమే కాదు, ఘోర నేరం అన్నమాట. వీళ్ళని శిక్షించాలి. వీళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయాలి. నిజం చెప్పాలంటే ఇప్పుడు గంజాయి మనం చూసాం. నిన్న ఈగిల్ అనేది ఒకటి పెట్టి ఆంధ్రప్రదేశ్లో దానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని పెట్టి నారా లోకేష్, హోమ్ మినిస్టర్ అనిత, సంధ్యారాణి, సత్యప్రసాద్ వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడటమే కాదు, అక్కడ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో 439 మంది సిబ్బందితో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఒక 6 వీటిని పెడుతున్నారు, స్పెషల్ కోర్టుల్ని కూడా. ఒక 26 యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ సెంటర్లు పెడుతున్నారు. ఆ ఈగిల్ అక్కడ పెట్టేసి ఏ విధంగా గంజాయి, నిన్న కూడా మనం చూసాం, గంజాయి ద్వారా సంపాదించినటువంటి వాళ్ళ 2 ఆస్తులు జప్తు చేశారు. విజయనగరం జిల్లాలో ఒకడు, అనకాపల్లి జిల్లాలో ఒకడు. కోట్లు పడకలెత్తారు. ఏది గంజాయి వ్యాపారం. అక్కడ కూడా గిరిజన రైతులను మోసగిచ్చి ప్రలోభాలకి గురి చేసి, నీకు ఎకరానికి 1,00,000 వస్తుంది, ఈ గంజాయి సాగు చేస్తే 10 లక్షలు వస్తుందని 25,000 ఎకరాల్లో గంజాయి సాగును ప్రోత్సహించిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అప్పట్లో గంజాయి మాఫియా అన్నారు. ఏంటి అక్కడంతా కూడా మనం చూసాం. ఈ నేరాలు, ఈ హత్యలు, ఈ గ్యాంగ్ రేపులు గంజాయి మత్తులో చేస్తున్న నేపథ్యంలో ఇవాళ గంజాయిపై ఉక్కుపాదం మోపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా ఈ సోషల్ మీడియా, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల పైన ఇవాళ ఉక్కుపాదం మోపాలి. రేవంత్ రెడ్డి లేకపోతే చంద్రబాబు, ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు, అసలు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరితో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ సంవత్సరానికి 2-3 సార్లు సమావేశం అవ్వాలి. దీన్ని రూట్ అవుట్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇది ఒక గ్యాంబ్లింగ్గా మారుతుంది. ఇప్పటికే క్యాసినోలు, పేకాటలు, వీటన్నిటిలో రాజకీయ పార్టీలే వీటికి నీకు గొడుగ్గా మారితే ఇంకా ప్రజల్ని కాపాడేది ఎవరు? రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.